నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఈ మధ్య కాలంలో మనం తరచుగా వింటున్నటువంటి ఒక మాట, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి వారి సంఖ్య పెరుగుతోందని. నిజంగానే భార్యాభర్తలతో పాటుగా చిన్న పిల్లలకు కూడా చంపేసి ఆ తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి కుటుంబాల గురించి ఈ మధ్యన తరచుగా వార్తల్లో వినిపిస్తున్నాయి. నిజంగా ఆర్థిక ఇబ్బందులుంటే అప్పులు చేసిన తర్వాత తీర్చలేక ఆత్మహత్యలే శరణ్యం అనుకునేటువంటి ఈ ట్రెండ్ ఈ మధ్య కాలంలో ఎందుకని కనిపిస్తోంది? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఎలా చేసుకోవాలి, ప్రాపర్గా ఫైనాన్సెస్ని ఎలా సెటిల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ ఏకేవి అనిల్ గారు. అనిల్ గారు నమస్కారం. సో మనం ఒక సీరియస్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఎంత ఫైనాన్స్ అనగానే ఒక రకంగా భయము ఉంటుంది, బాధ్యత ఉంటుంది, భారంగా కూడా కనిపిస్తుంది. సో దాన్ని మనం చూసుకున్నట్టయితే అక్కడ కష్టాలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా ఎక్కడి నుంచో మనం మనీ తీసుకొచ్చుకుంటాం. అది అప్పు, దానికి సంబంధించి లోన్లు, ఇవన్నీ తర్వాత అది ఆత్మహత్యలకు లీడ్ చేయడం. బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి అనుకుంటే అప్పుని మనం తీర్చుకోలేమా? నిజంగా అది ఆత్మహత్యకి వైపు ఎందుకు వెళ్తుంది? వెరీ రీసెంట్గా జరిగినటువంటి హబ్సిగూడలో వైఫ్ అండ్ హస్బెండ్ తమ ఇద్దరు పిల్లలకి చంపేసి విషం ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు కూడా సూసైడ్ చేసుకోవడం వినిపిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు అనేది. మనం ఇప్పుడు రెండు టాపిక్స్ మాట్లాడాలండి ఇందులో. ఒకటి హబ్సిగూడ ఇన్సిడెంట్, యాక్చువల్ నాకు తెలియదు అది. ఫస్ట్ థింగ్, ఆర్థిక విషయాల్లో అప్పులు చేయడం. అసలు అప్పులు ఎందుకు చేయాలి? క్వశ్చన్ 1, అసలు అప్పులు ఎందుకు చేయాలి? ఆర్ యూ డూయింగ్ టేకింగ్ డెట్స్ ఫర్ బేసిక్ రిక్వైర్మెంట్సా లేకపోతే ఫ్యాన్సీ లయబిలిటీసా? ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనం తెలుసుకోవాల్సింది. సో పిండి కొద్దీ రొట్టె అంటాం మనం. ఆ సామెతను మరుస్తాం మనం. ఆకాశ హార్మోనియాలు కావాలి, లేకపోతే పెద్ద లైఫ్ స్టైల్స్ కావాలి, క్రెడిట్ కార్డ్స్ మీద బ్రతకాలి, వీటి మీద బ్రతికి జనాలు ఉంటారు మోస్ట్లీ. అంటే మీకు నెక్స్ట్ 5 years 10 yearsని కరెక్ట్గా విజువలైజ్ చేయలేని వాళ్ళు ఉంటారు. వచ్చే 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎలా ఉంటుంది ప్రపంచం, లేదా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా ఆర్థిక ఇబ్బందులు వస్తే దాన్ని ఎలా తట్టుకోవాలి, ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే ఎలాంటి ఆర్థిక వెసులుబాటు ఉండాలి, ఒక ఇల్లు కట్టుకునే సందర్భంలో ఇల్లు మధ్యలో ఆగిపోయినప్పుడు ఆ ఇల్లు పునర్నిర్మాణం పూర్తిగా చేయాలన్నప్పుడు ఎలాంటి డబ్బులు కావాలి, ఇన్ఫ్లేషన్స్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఇలాంటి ప్లానింగ్ అనేది లేకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్తారు. ఏదో అడ్జస్ట్ చేసుకుని బయటపడతారు. సూసైడ్స్ వరకు వాళ్ళు వచ్చారు. ఒక ఫ్యామిలీ, ఒక వ్యక్తి సూసైడ్ వరకు వచ్చాడంటే అతను దారుణమైన తప్పులు చేస్తుంటాడు మోస్ట్లీ. చాలా, అంటే అతను భరించలేని తప్పులు చేస్తుంటాడు. సో ఈ సూసైడ్స్ చేసుకోకుండా తప్పించుకునే మార్గాలు మనం చర్చిద్దాం. సూసైడ్ వరకు రాకుండా, లేదా సూసైడ్ చేసుకునే పరిస్థితి అతనికి వస్తే, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తే అందులోంచి బయటపడడానికి ఉండే మార్గాలు ఏంటో మనం చర్చిద్దాము. రెండోది, మీరు ఇప్పుడు హబ్సిగూడ గురించి మాట్లాడారు. ఈ హబ్సిగూడ ఇన్సిడెంట్లో భార్యాభర్తలు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. బట్ ఇద్దరు పిల్లల్ని హత్య చేశారు. అది హత్య. సో దే హ్యావ్ కమిటెడ్ సూసైడ్, దే ఆల్సో కమిటెడ్ మర్డర్. సో ఇద్దరు పిల్లల్ని హత్య చేశారు, వాళ్ళిద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు దాని ఇంపాక్ట్ వాళ్ళ కుటుంబం మీద, వాళ్ళు చనిపోయారు, అయిపోయింది. ఇద్దరి ముక్కు పచ్చలారని ఇద్దరు పసివాళ్ళ ప్రాణం తీసే హక్కు వాళ్ళకి లేదు. అంటే వాళ్ళు ఏదో దారుణమైన తప్పులు చేస్తుంటారు. తప్పులు అని అంటే ఏదో మోరల్ తప్పులు కాదు, అంటే వాళ్ళకు వాళ్ళు భరించలేని తప్పులు చేస్తుంటారు. బహుశా ఎక్కువ అప్పులు చేయడమో, లేకపోతే మానసికంగా చితికిపోవడమో, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళ సూటిపోటి మాటల్ని, దెప్పి పొడుపుల్ని తట్టుకోలేకపోవడము. ఇందులో ఒకటి ఆర్థిక కోణం ఉంటుంది, ఒకటి మానసిక కోణం ఉంటుంది. ఇందులో ఈ మధ్య కాలంలో ఆన్లైన్ బెట్టింగ్లు అనేవి కూడా వినిపిస్తున్నాయి. ఉన్నాయి, ఇవన్నీ లీగలైజ్ చేశారు మన దగ్గర. ఆన్లైన్ బెట్టింగ్లు, ఇప్పుడు డెరివేటివ్స్ చాలామంది ట్రేడింగ్ చేసి సూసైడ్లు చేసుకుంటారు. అవి వెలుగులోకి రావు. ఎన్నో ఆత్మహత్యలు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసి పోగొట్టుకొని, లేకపోతే క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్ చేసి పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటారు. వాటికి ఇంకో రకమైన ముసిగేసి, ఇంకో రకమైన రంగులేసి ఆ ఆత్మహత్య వేరే కారణాలు తీసుకొస్తారు. అంత తప్పిస్తే దీన్ని విశ్లేషించడం, క్లాసిఫై చేస్తే కొన్ని లక్షల ఆత్మహత్యలు మీకు మన దేశంలోనే కనపడతాయి. బెట్టింగ్లు చేసి సూసైడ్లు చేసుకోవడం, లేకపోతే డెరివేటివ్స్ ట్రేడింగ్ చేసి సూసైడ్ చేసుకోవడము, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసి అంటే ఓవర్ ఎక్స్పోజర్ పెట్టి సూసైడ్లు చేసుకోవడము, లేదా మీకు క్రిప్టో కరెన్సీ మార్కెట్స్,
రకరకాల ట్రేడింగ్స్ చేసి సూసైడ్ చేసుకుని ఉంటారు. ఒకప్పుడు కమాడిటీ మార్కెట్ ట్రేడింగ్ ఉండేది మన దేశంలో, విచ్చలవిడిగా కమాడిటీ మార్కెట్ ట్రేడింగ్ చేశారు. 2005, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ఈ టైంలో జనాలకు ఒక వ్యసనం అయిపోయింది కమాడిటీ ట్రేడింగ్. ఐరన్ అంటారు, గోల్డ్ అంటారు, సిల్వర్ అంటారు, వాడి ఇష్టమైన వస్తువుని ట్రేడింగ్లోకి వెళ్ళి ఎక్స్పోజర్ లక్షకు ₹1,00,00,000 వాళ్ళు ఎక్స్పోజర్ ఇచ్చేవాళ్ళు. ఇది 3-4% పడిపోయిందని అంటే వాడికి 3-4 లక్షలు అప్పులు అయిపోయేది. ఆ రోజులు చిన్న స్థాయి వ్యక్తులు వాళ్ళు అందులోంచి బయటికి రాలేక సూసైడ్లు చాలామంది చేసుకున్నారు. కాకపోతే సమాజంలో ఆ ఆత్మహత్యలు అన్నిటి కూడా ఇంకో రకమైన రంగులు వేశారు. సో అవి బయటికి రాలేదు, ప్రభుత్వం కూడా పెద్ద పట్టించుకోలేదు వాటి గురించి. ఇప్పుడు మనం మాట్లాడుతున్న కేసు ఏదైతే ఉందో హబ్సిగూడ కేసు, అందులో 2 ఆత్మహత్యలు జరిగాయి, 2 హత్యలు జరిగాయి. మూకుమ్మడిగా 4 మరణించారు. ఒక ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. 2 పిల్లల భవిష్యత్తుని చిదిమేశారు వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు. సో వీళ్ళ మానసిక స్థితి ఏంటో మనకు తెలియదు. వాళ్ళు ఏ మానసిక స్థితిలో ఉన్నారు, వాళ్ళు నిజంగా వాళ్ళకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఏంటి అని తెలియదు. లెక్చరర్ గా పనిచేశాడు, అతను 6 నెలల నుంచి ఉద్యోగం, 6 నెలలు కాదు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. బట్ ఎవరు ఆత్మహత్యలు చేసుకోలేదు. చాలా మందికి ఉద్యోగమే చేయాలని రూల్ ఏం లేదు కదా. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ ఆర్ కంపల్సరీ టు గో అండ్ వర్క్ అండర్ సంబడి ఎల్స్. పెట్టుకోండి, ఆటో నడుపుకోండి, క్యాబ్ నడుపుకోండి, స్విగ్గీ చేయండి, బ్రతకడానికి ఎన్ని అవకాశాలు లేవు. మీరు డిగ్నిటీ ఆఫ్ లేబర్ని ఎందుకు గౌరవించరు? వై యూ డోంట్ టు రెస్పెక్ట్ ది వర్క్ ఏదైనా కావచ్చు, పనే కదా. ఒక ప్లంబింగ్ వర్క్ కూడా పనే కదా, ఏదైనా పని. ఇట్స్ నాట్ దాట్ నో యూ హ్యావ్ టు ఒక లెక్చరర్ లాగానే పనిచేయాలని రూల్ ఏం లేదు. కాకపోతే అప్పుడు వచ్చే శాలరీకి అప్పుడు చేసినటువంటి ఈఎంఐలు కావచ్చు, ఇన్స్టాల్మెంట్లు బోల్డ్ అన్ని ఉంటాయి. అలవాటు పడ్డ తర్వాత ఇప్పుడు సడన్ గా ఒక లిమిటెడ్ స్కోప్ అనేది దట్స్ ఓకే అయింది. మీ జీవితంలో మీరు ఒక లైఫ్ అనుకున్నారు, ఒక లైఫ్లో ఒక పద్ధతిలో వెళ్తున్నారు, ఆ లైఫ్ దెబ్బతినింది. మీకు మళ్ళీ లేదా ఆ జీవితం? 40 ఏళ్ళు 45 ఏళ్ళ వయసు అనుకుంటా అతను ఎంత ఉంటుండు, మస్ట్ బి అరౌండ్ 40 years. మీకు ఇంకో 40 ఏళ్ళ భవిష్యత్తు మీ కళ్ళ ముందు ఉంది కదా. ఇంకా ఫిజికల్గా పనిచేయడానికి ఇంకో 30-35 సంవత్సరాలు డిస్పోజబుల్ టైం విచ్ ఇస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. వై డోంట్ యూ విజువలైజ్ దట్ టైం? భవిష్యత్తు ఎందుకు అంచనా లేకపోయారు? అదేంటున్నా ఇక్కడ మనకు పాస్. ఇప్పుడు సూసైడ్లు చేసుకోవడం మొదలు పెడితే ఈ దేశంలో 90% జనాలు ఉండరు. సూసైడ్ ఆత్మహత్యని శరణ్యం అనుకొని ఉంటే 90% మంది ఈ భూమి మీద ఉండరు. అట్లీస్ట్ మన దేశంలో 90% మంది ఉండరు. ఎందుకంటే అన్ని రకాల ఒడిదుడుకులు మనం చూసాము. కరోనాను తట్టుకొని వచ్చిన మనుషులు కరోనా కోసం అంత స్థాయిలో యుద్ధాలు చేశారు, మాస్కులు పెట్టుకున్నారు, శానిటైజ్ చేశారు. ఆ టైంలో ఆర్థిక ఇబ్బందులు లేవా? ఆ టైంలో కష్టాలు లేవా? ఆ టైంలో ఉద్యోగాలు అన్ని రంగాలు ఎఫెక్ట్ పడ్డాయి, కంపెనీస్ ఎఫెక్ట్ పడ్డాయి, అందరికీ జీతాలు లేవు, ఇళ్లలో కూర్చున్నారు. ఇది ఉంటుందో పోతుందో తెలియదు, భవిష్యత్తు ఎలా ఉండదో తెలియదు. బట్ ఆ టైంలో వాడు టార్గెట్ ఏంటి? బ్రతికించుకోవడం, తనకు తానుగా బ్రతికించుకునే ప్రయత్నంలో మిగతా అన్ని ఇబ్బందులు పక్కన పెట్టేసి సర్వైవల్ కోసము ఎన్ని కష్టాలు పడ్డారు. ఇంట్లోంచి బయటికి రాలేదు, తినలేదో తెలియదు. బట్ దే హ్యావ్ గివెన్ ఎ ఫైట్. వాడు ఆబ్జెక్టివ్లో క్లియర్ ఉంది, నేను బ్రతకాలి, రేపటి వెలుతురుని నేను చూడాలి, రేపు వెలుగుని నేను చూడాలి అనే ఆ థాట్లో ఉన్నప్పుడు ఇవన్నీ ఏం గుర్తురాలేదు, ఏ ఆర్థిక ఇబ్బందులు గుర్తురాలేదు. ఈజ్ ఇంటెన్షన్ ఈజ్ ఓన్లీ టు సర్వైవ్ అండ్ యూ వాంటెడ్ టు సీ టుమారో. సో అది పాస్ అయిపోయింది. దాని తర్వాత ఇవన్నీ కొత్తగా వస్తున్నాయి. మళ్ళీ ఉద్యోగస్తులు ఆత్మహత్యలు చేసుకోవడము, రియల్ ఎస్టేట్ వ్యాపారాల ఆత్మహత్య చేసుకోవడము, లేకపోతే ఇప్పుడు మీరు మాట్లాడిన గవర్నమెంట్ లెక్చరర్ ఆత్మహత్య చేసుకోవడం. ఇప్పుడు ఈ సమస్య ఏంటంటే దీన్ని 3 కోణాల నుంచి చూడాలి. ఒకటి ఆర్థిక కోణం, మీకు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు. యూ మస్ట్ బీ హ్యావింగ్ అ సీరియస్ ఎకనామిక్ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఒకటి. రెండోది యూ హ్యావ్ ఎ సీరియస్ డిప్రెషన్ ప్రాబ్లం, ఒక ఫ్రస్ట్రేషన్, ఒక సైకలాజికల్ న్యూరోసిస్లోకి వెళ్ళుంటారు మీరు. అంటే ఈ సమస్య దీనికి పర్క్యులేట్ అయిపోయి మిమ్మల్ని మానసికంగా చిత్రవద చేస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇద్దరు ఒకే బ్యాండ్ విడ్త్లో, ఒకే వేవ్ లెంత్లో ఇద్దరు సమంగా ఆలోచిస్తున్నారు. బోత్ హ్యావ్ ఎంకరేజ్డ్ ఈచ్ అదర్. ఆ నెగటివ్ థాట్స్ కూడా అలాగే ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్యలో నెగిటివ్ వైబ్స్ ఫామ్ అయ్యాయి. వాళ్ళిద్దరు అదే ఆలోచించుకుంటున్నారు. వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఇందులో భార్య ఆపలేదు, భర్త ఆపలేడు. ఇప్పుడు భర్త డిసిషన్ తీసుకొని చేద్దాం అనుకున్నాడు, భార్య నేను ప్రోత్సహించి లేదా అలా కాదు, మనకి ఇంకా రేపంటూ ఒక జీవితం ఉందని చెప్పుంటే భర్త ఆ నిర్ణయం తీసుకునేవాడు కాదు. ఒకవేళ భార్య నిర్ణయం తీసుకుంటే భర్త వారించుండేవాడు. ఇద్దరు ఒకే లెంత్లో ఉన్నారు కాబట్టి 4 పోయారు ఫ్యామిలీలో. ఇది సైకలాజికల్ ప్రాబ్లం. 3 వచ్చేప్పటికి ఏంటంటే కంపారిటివ్ ప్రాబ్లం. మొన్నటిదాకా నేను కారు తిరిగాను, మొన్నటిదాకా నగలు పెట్టుకుని తిరిగాను, మొన్నటిదాకా లైఫ్ని ఎంజాయ్ చేశాను, 10 మంది నన్ను చూసి గొప్పగా మాట్లాడుకునే వాళ్ళు ఇప్పుడు అదన్నీ పోయాయి, ఇప్పుడు నన్ను ఒక బ్యాంక్రప్ట్ పర్సన్ లాగా చూస్తున్నారు, లేదా నన్ను తక్కువ చూస్తున్నారని ఇది ఒక మానసిక చింతన. సో ఇది 3వది చాలా ఎక్కువ ప్లే చేస్తుంది. ఈ రెండింటికన్నా కూడా థర్డ్ వన్ విల్ ప్లే బిగ్గర్ రోల్ ఇన్ సూసైడ్స్. ఎప్పుడైతే కండిషన్స్ లో పిల్లల్ని ఎలా పెంచి పెద్ద చేయాలి, ఎలా చేయాలి. సో మనం సొల్యూషన్ మాట్లాడదాం దీని గురించి. విల్ ఆల్సో టాక్ అబౌట్ ది సొల్యూషన్. నౌ
ది హోలిస్టిక్ అప్రోచెస్ దే వాంటెడ్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్. ఒక షార్ట్ టర్మ్ ఎస్కేప్ ఎలా అనుకొని విషం తాగడము, ఊరేసుకోవడము, లేకపోతే కరెంట్ తీగలకు వైర్లకు చేతులు పెట్టడము, ఇది చేసి మొత్తానికి సూసైడ్ చేసుకున్నారు, పిల్లల భవిష్యత్తుని చిదిమేశారు. సో దీస్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఏ క్రానిక్ సైకాలజికల్ ప్రాబ్లమ్. వీళ్ళని గమనించే వాళ్ళు, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళని గమనించలేదా, లేకపోతే వీళ్ళ బంధువులు వీళ్ళని పట్టించుకోలేదా, అన్నదమ్ములు ఉంటే వాళ్ళు చూడట్లేదా, లేకపోతే వీళ్ళని ఐసోలేట్ చేశారనేది మనకు తెలియదు. బట్ ఇండివిజువల్గా ఎవరు మనకు చెప్పాల్సిన అవసరం లేదండి. మన జీవితం మనది. ఇట్ ఈజ్ అవర్ ఫైట్. లైఫ్ ఈజ్ అవర్ ఫైట్. మనకు తల్లిదండ్రులు చెప్పాల్సిన అవసరం లేదు, అన్నదమ్ములు చెప్పాల్సిన అవసరం లేదు, అక్క చెల్లెలు చెప్పాల్సిన అవసరం లేదు, తోబుట్టులు చెప్పాల్సిన అవసరం లేదు, స్నేహితులు రావాల్సిన అవసరం లేదు. ఇట్ ఈజ్ అవర్ ఫైట్. వీళ్ళు మన లైఫ్ మనది. ఇట్స్ అవర్ లైఫ్, ఇట్స్ అవర్ బ్లడీ లైఫ్. మన ప్రమేయం లేకుండా మనం భూమి మీదకి వచ్చాము. మన ప్రమేయం లేకుండానే మనం చావాలి. అంటే ఇట్ హ్యాస్ టు బి వెరీ న్యాచురల్. మన ఎస్ ఈ 70-75 ఇయర్స్ ఆర్ 80 ఇయర్స్ 85 ఇయర్స్ ఏదైతే ఉందో ఈ జీవిత ప్రయాణము మన ప్రయాణం లేకుండానే పోవాలి. ఒక పీపుల్ మనం ఏం కోరుకుంటాం? ప్రశాంతమైన చావునే కోరుకుంటాం. ఈవెన్ మన మంత్రాల్లో కూడా ప్రశాంతమైన చావు గురించే ఉంటుంది. మన వేద మంత్రాల్లో కూడా వి స్పెసిఫిక్లీ టాక్ దట్ నొప్పి లేని మరణం గురించి మాట్లాడతాం మనం. వెరీ స్పెసిఫిక్. హాస్పిటలైజ్డ్ అయ్యి సేవలు చేయించుకోకుండా, అది డిఫరెంట్ థింగ్. బట్ ద డెత్ హ్యాస్ టు బి వెరీ క్వైట్ న్యాచురల్. ఇట్ హ్యాస్ టు బి ఇన్వాలంటరీ. వాలంటరీ డెత్ ఏవైతే ఉన్నాయో, అంటే వాళ్ళు ఆత్మ తీసుకునేది ఉండదో, ఇది పాపము పుణ్యం విషయం పక్కన పెడితే వాడికి క్లారిటీ లేదు, విజన్ లేదు లైఫ్ మీద. సపోజ్ అనుకుందాం, ఇతను ఒక ఉద్యోగం చేస్తున్నాడు. దెర్ ఆర్ 2 కేసెస్. వ్యాపారస్తులు, ఉద్యోగస్తుల గురించి మాట్లాడదాం. ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు, ఈజ్ అ లెక్చరర్, అప్పుల పాలయ్యాడు అనుకుందాము. అతని జీవితకాలం కష్టపడ్డ తీర్చిన అప్పుల పాలయ్యాడు. అతని కుటుంబము చాలా పేదరికంలోకి వెళ్ళిపోయింది. హీఈస్ నౌ సఫరింగ్ టు సర్వైవ్. ఒక పూట తిన్నాడు, ఒక పూట తినలేదు, రోడ్డు మీద పడుకున్నాడు. ఇలాంటి పరిస్థితి వచ్చింది. మీరు ఆ టైంలో మీకు చట్టాలు ఉన్నాయి. యూ క్యాన్ గో అండ్ టెల్ దట్ ఐఎమ్ ఇన్సాల్వెంట్. నేను ఐపీ పెట్టుకునే హక్కు మీకు ఉంది. ఒక పౌరుడిగా మీరు వెళ్ళి, సార్ నాది పరిస్థితి, కోర్టు వారు నన్ను చూడండి, నేను ఇది పరిస్థితి అంటే మీకు చట్టాలు వ్యవస్థలు మీకు అండగా నిలబడతాయి, మీరు ఇన్సాల్వెంట్ కావచ్చు. రెండోది, ఈ బయటి వాళ్ళ నుంచి వచ్చే ప్రెషర్ నుంచి తప్పించుకోవడానికి, మీకు ఎవరి తప్పులు ఇచ్చారో వాళ్ళ నుంచి ప్రెషర్ నుంచి తప్పించుకోవడానికి ఇది మీకు ఈ చట్టం వెసులుబాటు ఇచ్చింది ఇన్సాల్వెంట్ కావడానికి. ఒకటి. రెండోది, మిమ్మల్ని పీడిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, మిమ్మల్ని అవమానిస్తున్నారు, లేకపోతే దెప్పిపొడుస్తున్నారు, ఇలాంటివి జరుగుతున్నాయి, పట్టించుకోకండి. యూ ఇగ్నోర్ దెమ్. నలుగురు మిమ్మల్ని దెప్పిపొడుస్తున్నారు, ఇగ్నోర్ దెమ్. వాళ్ళ గురించి ఆలోచించకండి. రేపు పొద్దున శ్రీశ్రీ గారి పద్యం ఉంటుంది కదా, నింగి నుంచి నేను రాలిపోతే నిబిడి ఆశ్చర్యంతో వీరే నిప్పులు కక్కుకుంటే ఉంది కదా, సేమ్ అదే. మళ్ళీ రేపు పొద్దున మీరు ఫ్లై అయినాడు, వీళ్ళే అందరూ మీ వెంట పడతారు. మళ్ళీ వీళ్ళే అందరూ మీ చుట్టూ చేరుతారు, మీకు భజన చేస్తారు, ఈగల్లా వాళ్తారు. సో సొసైటీ గురించి మీరు ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతారో మీరు సర్వైవ్ కాలేరు. మీరు సమాజాన్ని ఇగ్నోర్ చేయాలి. మీరు స్ట్రగుల్లో మీ సర్వైవల్లో మీరు ఫస్ట్ ఇగ్నోర్ చేయాల్సింది సమాజం గురించి. మీకు సొంత ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది, అమ్మేసేయండి. నగలు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది, అమ్మేసేయండి. మీ లైఫ్ స్టైల్ చిరిగిపోయిన బట్టలు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, వేసుకోండి. ఉద్యోగం పోయింది, నో ప్రాబ్లం, పోతే పోనివ్వండి ఉద్యోగాన్ని. ఓకే, 1 పూట భోజనం అంటున్నారు, తినండి. నీళ్ళ మీద పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, పడుకోండి, నో ఇష్యూస్. లైఫ్ మీ అలవాట్లు తీసి పక్కన పెట్టేయండి, కష్టపడని నేర్చుకోండి. అదే ఉద్యోగం చేయాలని రూల్ ఏం లేదు. ఏదో కర్రీ పాయింట్లో వెళ్ళండి, కర్రీస్ ప్యాక్ చేయండి, పేపర్ బాయ్గా వెళ్ళండి, స్విగ్గీలోకి వెళ్ళండి, ఎన్ని లేవో అవకాశాలు పడుతున్నాయి. జొమాటోకి వెళ్ళండి, క్యాబ్ నడపడం వస్తే క్యాబ్ డ్రైవర్గా మారండి, ర్యాడో బైక్ తీసుకోండి. యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీ టు లీవ్. వీళ్ళందరూ చేస్తున్న చెడ్డవాళ్ళు కాదు కదా, పాపం వీళ్ళు కూడా అంతా చదువుకున్న పిల్లలు, యువకులు, ఎంతోమంది మధ్యతరగతి వాళ్ళే కదా ఈ ఉద్యోగాలు చేస్తుంది, వృత్తిని ఎంచుకుంది. మీరు అందులో పార్ట్ టైం కాదు, ఫుల్ టైం చేసుకోండి. మీరు ఒక మెస్ పెట్టుకోండి, లేకపోతే మీకు వండడం కుదరకపోతే మీరే ఎక్కడ పని చేయండి. మీ ఆవిడ ఇన్ కేస్ షీఈ్ షీఈ్ ఫిజికల్లీ ఫిట్, 4 ఇళ్లలో పాచి పని చేసుకోండి. తప్పేం, డిగ్నిటీ కదా అది, గౌరవప్రదం కదా. మీ స్వేదాన్ని మీ కష్టార్జితమే కదా అది. ఇక్కడ ఒకవేళ అదే ఏరియాలో ఉండి మీకు ఇబ్బందులు పాలవుతే ఏరియా మారండి, ఇంకో ఏరియాకి వెళ్ళండి, ఇంకో ఊరికి వెళ్ళండి, ఇంకో ఊర్లో పని చేసుకోండి. మీరు ఒక జొమాటో బాయ్ లాగానో, స్విగ్గీ బాయ్ లాగానో, మీ ఆవిడ ఏదైనా 4 ఇంట్లో వంటలో వండే మనిషిలాగానో, లేకపోతే ఇంట్లో పని చేసుకునే మనిషిలాగానో కొన్నాళ్ళు కష్టాలు పడండి, తప్పలేదు, నథింగ్ రాంగ్. మీరు యాజ్ ఫార్ యాజ్ యూఆర్ నాట్ డూయింగ్ మిస్టేక్, యాజ్ ఫార్ యాజ్ యూఆర్ నాట్ క్రాసింగ్ మోరల్ లిమిట్స్, యాజ్ ఫార్ యాజ్ నాట్ క్రాసింగ్ ది ఎథికల్ సిస్టమ్ ఆఫ్ యువర్ లైఫ్, మీరు ఏం తప్పు చేయట్లేదు. మీరు కష్టపడి పని చేసుకున్నంత కాలము పని చేయండి, అది ఏ పనైనా సరే. రేపు పొద్దున
మీకు ఏ పని దొరకలేదు, డ్రైనేజ్ మూతలు తీసే పని ఉంటుంది, డ్రైనేజ్లో దిగండి. వాళ్ళు చేస్తున్నారు పనులు ఎంతోమంది. గెట్ ఇన్ టు ద డ్రైనేజ్, డూ ఏ సీపేజ్ వర్క్. ఓకే, అది కూడా చాలా గౌరవప్రదమైన వృత్తి, ఎంతో గౌరవప్రదమైన వృత్తి. అందులో అలాంటి పనులు చేయండి. చెత్త ఊడ్చే పని ఉంటుంది చెయ్యండి, డస్ట్ తీసుకుపోయే పని ఉంటుంది చెయ్యండి. దే ఆర్ ప్లెంటీ ఆఫ్ జాబ్స్. ఈ పార్కింగ్ దగ్గర టికెట్లు ఇచ్చే, సినిమా హాల్లో టికెట్లు ఎన్నో ఉన్నాయి కదా ఉద్యోగాలు చేసుకోవడానికి, బ్రతకడానికి. యూ చూస్ ఎనీ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ జాబ్. ఫస్ట్ కోవిడ్ చాలా వరకు ఇలాంటి పరిస్థితుల్ని కల్పించింది. మీతో మాట్లాడుతుంటే కేఫ్ కాఫీ డే సిసిడి ఓనర్ ఆయన కూడా సూసైడ్ కమిట్ చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ ఆవిడ మళ్ళీ దాన్ని ఏ స్టేజ్కి తీసుకెళ్ళగలిగింది, ఆ అప్పుల నుంచి ఎలా ఆయన ఇంపల్సివ్నెస్ ని ఆపుకుంటే ఆ రోజు నదిలో దూకేవాడు కాదు కదా. ఇంపల్సివ్నెస్సే కదా అది. సరే, ఇప్పుడు అలాంటి పరిస్థితి విజయమాల్యకు వచ్చింది, ఏం చేశాడు? విజయమాల్య పారిపోయాడు. నీరవ్ మోడీకి వచ్చింది, ఏం చేశాడు? పారిపోయాడు. వాళ్ళ లైఫ్ స్టైల్స్ని ఆపుకున్నారా? వాళ్ళు బ్రతకడం ఇంపార్టెంట్ అనుకున్నారు. దే ఆర్ రన్ అవే ఫ్రమ్ దిస్ కంట్రీ లివింగ్ సమ్మర్. మనందరం తిట్టుకుంటాం విజయవాడని, మనందరం నీరవ్ మోడీని తిట్టుకుంటాము, ఆ చోక్సీ గారిని తిట్టుకుంటాము. 24 గంటలు దేశద్రోహం చేశారు, డబ్బులు ఎగ్గొట్టారు, వెళ్ళిపోయారు. ఫ్రమ్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్ ఆలోచించండి. వాడు ఏం సూసైడ్ చేసుకోలేదు, వాడు ఇంకో దేశంకి వెళ్ళిపోయాడు, వాడి లైఫ్ను నిలబెట్టుకుంటాడు. ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్. మీరు ఒక సమస్యలోకి వచ్చారు, మీ సమస్యల నుంచి మీరు బయటకు వచ్చే పరిస్థితులు లేరు. ఐఎమ్ నాట్ సేయింగ్ టు రన్ అవే, ఐఎమ్ సేయింగ్ టు ఫేస్ ఇట్. కాకపోతే ఇక్కడ ఒక పరువు సమస్య అనేది, మన కుటుంబం అనేది ఒకటి వస్తుంది. వాళ్ళంటే అన్ని వదిలేసి వెళ్ళిపోయారు, ఎవరెన్ని అనుకున్నా పర్లేదు, ఈవెన్ గవర్నమెంట్ వాళ్ళ కుటుంబం. కర్రీ పాయింట్లో పనిచేసే అబ్బాయికి కుటుంబం లేదా? సీపేజ్ డ్రైనేజ్లో దిగేవాడికి కుటుంబం లేదా? సినిమా టికెట్లు ఇచ్చేవాడికి కుటుంబం లేదా? అరటి పండ్లు అమ్ముకునేవాడికి కుటుంబం లేదా? రోడ్డు పక్కన టీ అమ్ముకునేవాడికి కుటుంబం లేదా? స్విగ్గీ డెలివరీ బాయ్కి కుటుంబం లేదా? కుటుంబం ఎవరికి లేదండి? అది మీ ప్రాబ్లం. యు హ్యావ్ ఏ బ్లడీ సైకాలజికల్ ప్రాబ్లం. మీ సైకోమాట్రిక్స్లో చాలా సమస్యలు ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే మీరు గౌరవించట్లేదు వృత్తుల్ని. మీరు ఎప్పుడైతే వృత్తుల్ని గౌరవించడం మొదలు పెడతారో, మీరు ఏదో పని ఎంచుకుంటారో, ఆ పనిలో సక్సీడ్ అవుతారో, మీకు కలిసి వస్తే, లేకపోతే ఆ పనిలో మీరు నిష్ణాతులు అవుతే, మీరు ఆ స్కిల్, ఆ క్రాఫ్ట్స్మెన్షిప్ మీద హోల్డ్ తెచ్చుకుంటే మీరు అక్కడి నుంచి పైకి వెళ్తారు. మీ ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా తీసుకోండి, మన దేశం, ప్రపంచంలో ఏ దేశం తీసుకోండి, ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్ హ్యాస్ స్టార్టెడ్ హిస్ లైఫ్ ఫ్రమ్ జీరో. ఎంతోమంది ఉన్నారు జీవితంలో ఒక పతాక స్థాయికి వెళ్ళిపోయి పడిపోయి మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ పీపుల్. ఇట్ ఈస్ యువర్ మైండ్ సెట్. ఎంటర్ప్రైజింగ్ మైండ్ సెట్ లేని వాడికి ఈ పిల్లల్ని కానీ హక్కు, పెళ్లి చేసుకునే హక్కు లేదండి. యు ఆర్ నాట్ హ్యావింగ్ రైట్ టు గెట్ మ్యారీ. ఫస్ట్ థింగ్, మీకు ఆ హక్కు ఎలా కల్పించింది? అది ఏమంటారు దాన్ని? న్యాచురల్ రైట్ కాదు అది, బర్త్ రైట్ కాదు. మీరు మెంటల్గా స్టేబుల్ లేనప్పుడు పెళ్లి చేసుకునే హక్కు మీకు లేదు. మీరు భవిష్యత్తుని విజువలైజ్ చేయలేనప్పుడు మీకు పెళ్లి చేసుకునే హక్కు, పిల్లలు కానీ హక్కు లేదు. సమస్యను ఎదుర్కొనే దమ్ము లేనప్పుడు పిల్లల్ని కనకూడదు. వస్తాయి సమస్యలు. వీ హ్యావ్ సీన్ సంథింగ్ కాల్డ్ ఎస్ 2008 వరల్డ్స్ వర్స్ట్ రెసిషన్ టైం చూసాము మన కాలంలో, మన సమకాలీన కాలంలో. 2008 హ్యాపెన్ టు ద వర్స్ట్ గ్లోబల్ రెసిషన్. అఫ్ కోర్స్ భారతదేశం ఇంపాక్ట్ కాలేదు, అమెరికా బాగా ఇంపాక్ట్ అయింది, ప్రపంచం మొత్తం ఇంపాక్ట్ అయింది, డెవలప్డ్ ఎకానమీస్. సూసైడ్లు చేసుకోవాలి, మరి ఎందుకు చేసుకోలేదు? వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోలేదు. వాళ్ళు నిలబడ్డారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు నిలబడ్డారు, పేదరికాన్ని అనుభవించారు. దెన్ దే గివెన్ అ ఫైట్ అండ్ కమ్ బ్యాక్. సో ఈ సమస్యలకు ఆత్మహత్యనే పరిష్కారము. ఒక తీవ్రమైన సమస్య వచ్చింది, ఆ తీవ్రమైన సమస్యకు ఆత్మహత్యనే పరిష్కారం అనుకుంటే ఈ సెండింగ్ ఏ రాంగ్ మెసేజ్ టు హీ సోల్. రెండోది, ఇప్పుడు వాళ్ళ సొసైటీలో వాళ్ళ ఫ్యామిలీ ఎంత దారుణంగా ఇంపాక్ట్ అయ్యి ఉంటుంది. వాళ్ళ ఇంట్లో పిల్లలు, లేదా వాళ్ళ ఇంట్లో చిన్న నెక్స్ట్ జనరేషన్, వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు ఎవరైతే ఉంటారో, 7 years 10 years 15 years పిల్లలు, వాళ్ళు ఎంత ఇంపాక్ట్ అయ్యి ఉంటారో వీళ్ళ ఇంపల్సివ్ డిసిషన్కు. ముందు తరాలు ఇప్పుడు ఒకరోజు మాట్లాడుకోరు, వచ్చే 100 సంవత్సరాలు, ఒక 2-3 జనరేషన్స్ వీళ్ళ గురించి ప్రతి గెట్ టుగెదర్లో మాట్లాడుకుంటారు, ప్రతి పెళ్లిలో మాట్లాడుకుంటారు, ప్రతి చావలో మాట్లాడుకుంటారు, ప్రతి పేరెంటంలో మాట్లాడుకుంటారు. వీళ్ళు చనిపోయారు మా వాళ్ళని, బాధపడతారు, దుఃఖిస్తారు, ఏడుస్తారు. సో దే మై నాట్ హెల్ప్ యూ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైం. వాళ్ళు బహుశా మీకు హెల్ప్ చేయకుండకపోవచ్చు, హెల్ప్ చేసిన సరే తీసుకునే పరిస్థితులు మీరు లేకపోవచ్చు. బట్ వాట్స్ ద రీజన్? ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ మోరల్ క్రైమ్ కమిటింగ్ సూసైడ్. మీకు మీది ఒక మానసిక స్థితి అది. మీరు ఇప్పుడు సరే అనుకుందాం మేడం, ఇప్పుడు విల్ టేక్ ఏ హైపోథసిస్. మీరున్నారు, ఒక ఫ్యామిలీ, ఇప్పుడు ఇదే 4 ఫ్యామిలీ ఉంది. ఆయన లెక్చరరు, ఆవిడ ఏదో ఇంట్లో హౌస్ వైఫ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ లాస్ట్ ఆయన వృత్తి నిపుణుడే కదా, అతను చదువు వచ్చిన వ్యక్తి, 4 పిల్లలకు పాటలు చెప్తున్న వ్యక్తి. అతను చాలా తీవ్రమైన ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళాడో, లేకపోతే ఏ ఇబ్బందుల్లోకి వెళ్ళాడో, వాట్స్ ఎవర్ ది రీజన్. వృత్తిని వదిలేసేయండి దాన్ని. అది మీకు ఆ వృత్తి కలిసి రానప్పుడు ఎందుకు ఆ వృత్తిని పట్టుకొని ఊగుతారు? ఆ వృత్తిని వదిలేసేయండి, ఇంకేదైనా వృత్తిని చేపట్టండి.
బట్ అదే హోప్ అయ్యి ఉండొచ్చు కదా, కొంచెం మనకి ఏదైనా ఫైనాన్షియల్గా అప్పు తెచ్చుకొని ఉంటే అది హెల్ప్ అవుతే ఆ తర్వాత ఫర్దర్గా మనం ముందుకెళ్ళొచ్చు అనే ఒక చిన్న హోప్ ఉంటుంది. బట్ ఇలాంటి క్రైసిస్ ఏదైనా వస్తుంది అనుకున్నప్పుడు, మనం అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనుకున్నప్పుడు ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది ఎలా చేయాలి? నౌ విల్ కమ్ బ్యాక్ టు ప్రాపర్ ప్లానింగ్. విల్ కీప్ దిస్ కేస్ అసైడ్. ఇది చాలా పెద్ద కేసు. ఇందులో సమాజం ఇన్వాల్వ్ కాలేదు. ఎగ్జాక్ట్లీ, ఇండివిజువల్ గా ఉండేది. కాకపోతే మనం అలాంటి సిచ్యువేషన్ ఇమాజిన్ చేసి మనము ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఈ జనరేషన్. వీ హ్యావ్ టు అప్రిషియేట్ దిస్ జనరేషన్. మన జనరేషన్ కానీ ఇప్పుడున్న ఈ 22-23 జనరేషన్, దే ఆర్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. మనతో కంపేర్ చేసుకుంటే మనమే ఎమోషనల్ ఫూల్స్. వీళ్ళు ఎమోషనల్ ఫూల్స్ కాదు ఇప్పుడున్న జనరేషన్. ఇప్పుడున్న జనరేషన్ చాలామంది వాళ్ళు దే ఆర్ వెరీ క్లియర్. వాళ్ళు దే ఆర్ వెరీ క్లియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్స్. దే ఆర్ వెరీ క్లియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ సేవింగ్స్. దే ఆర్ వెరీ క్లియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ లివింగ్ రిలేషన్షిప్స్. వాళ్ళ క్లారిటీ ఉంది. అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, ఇప్పుడు ఉన్న వాళ్ళు మన తరాలను చూసిన తర్వాత వాళ్ళు బుద్ధి తెచ్చుకున్నారు. ఇట్లా కాదు, వాళ్ళ పేరెంట్స్నో లేకపోతే ఇంట్లో బాబాయిలనో పిన్నిల్లో చూసి దే హవ్ రియలైజ్ దట్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రియలైజ్ దట్ దిస్ ఇస్ నాట్ ద వే టు లివ్. సో ఇప్పుడు ఈ సూసైడ్స్ జరిగే అన్నీ కూడా మన జనరేషన్లో జరుగుతున్నాయి. ఆల్ దిస్ 40 బ్యాచెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఎక్కువ మంది దెబ్బతిని మానసికంగా వాళ్ళు ఇబ్బందుల్లోకి వచ్చి దే ఆర్ కమిటింగ్ సూసైడ్స్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ మోరల్ క్రైమ్స్. నౌ ఫైనాన్షియల్ ప్లానింగ్ అని అంటే వాట్ ఈస్ దిస్ ఫైనాన్షియల్ ప్లానింగ్? ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎప్పుడు చేయాలండి? 50 ఏళ్ళ వయసులో చేయకూడదు. రిటైర్మెంట్కు 10 ఏళ్ళ ముందు వాడు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తే వాడు మూర్ఖుడు. యూ హ్యావ్ టు డూ యువర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ద డే యూ గెట్ ఇన్ టు జాబ్. మీరు ఉద్యోగంలో చేరిన మొదటి రోజు, మీ పే స్లిప్ తీసుకున్న మొదటి రోజు మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయాలి. సపోజ్ ఇఫ్ యూఆర్ 22-23 ఇయర్స్, ఈ రోజుల్లో చాలామంది 22-23 ఇయర్స్కే ఉద్యోగాలు ఉన్నారు. మనం కూడా అఫ్కోర్స్ 22-23కే ఉద్యోగాల్లో చేరాం. 22-23 ఇయర్స్కి మీరు ఉద్యోగంలో చేరిన మొదటి రోజు, అదే రోజు మీ శాలరీ క్రియేట్ అయిన రోజే మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయాలి. హౌ ఓల్డ్ ఆర్ యూ? మీకు ఇంత రిటైర్మెంట్ టైం ఉంది. ఇంకో 40 ఏళ్ళు పని చేస్తారా, 30 ఏళ్ళు పని చేస్తారా? ఒక పేపర్ పెన్ తీసుకోండి, రాసుకోండి. ఇంకో 30 ఏళ్ళు పని చేస్తారా, 40 ఏళ్ళు పని చేస్తారా? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వెన్ యూ వాంటెడ్ టు గెట్ మ్యారీ, ఏ వయసులో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? వెన్ యూ వాంటెడ్ టు హ్యావ్ చిల్డ్రన్? వెన్ యూ వాంటెడ్ టు హ్యావ్ యువర్ హౌస్? వెన్ యూ వాంటెడ్ టు వాట్ యూ కాల్ చేంజ్ యువర్ జాబ్? when you wanted to get retire, and what kind of health you have, what kind of family history you have in terms of your health. మీ ఫ్యామిలీలో కొంతమంది టైప్ 1 డయాబెటీస్ ఉంటుంటారు, మీకు కూడా వచ్చి ఉంటుంది అన్ఫార్చునేట్లీ. లేదా హార్ట్ పేషెంట్స్ ఉంటుంటారు, మీకు మెడికల్ రిక్వైర్మెంట్ ఎక్కువ అయ్యి ఉంటుంది, అవసరం ఉంటుంది. అందరికీ ఒకే రకమైన మెడికల్ రిక్వైర్మెంట్స్ ఉండవు. సో యూ డూ ఎస్ మీకున్న విచక్షణ పరిధిలో. 23 ఇయర్స్ 24 ఇయర్స్లో ఉద్యోగంలో వచ్చిన వాళ్ళకు కామన్ సెన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అన్నీ పాస్ అయిన తర్వాతనే వాళ్ళు ఉద్యోగంలోకి వస్తారు కాబట్టి వాడికి ఆ క్లారిటీ ఉంటుంది. యూ టేక్ ఈ పెన్, మీకు ఎంత తోస్తే అంత రాసుకోండి. దాన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఉండండి. అట్లీస్ట్ 6 మంత్స్కి ఒకసారి, 1 ఇయర్కు రివ్యూ చేసుకుంటూ ఉండండి. దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ థింగ్స్ విచ్ విల్ టెంప్ట్ యూ. మీ ఫ్రెండ్కి ఒక కార్ ఉంది, మీకు బైకే ఉంది. డోంట్ గెట్ టెంప్ట్. వాడు కార్లో తిరగనియండి. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. మీరు మంచి బైక్లో తిరగండి. వాడికి యాపిల్ ఫోన్ ఉంది, మీరు యాపిల్ ఫోన్ కూడా రూల్ ఏం లేదు. మీరు ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా బ్రతకొచ్చు. బ్రతకడానికి యాపిల్ ఫోనే అవసరం లేదు. యాపిల్ ఫోన్ నిన్నమని వచ్చింది, 10 ఏళ్ళు మనకు పరిచయం అయ్యి. అంతకుముందు కూడా ఫోన్లు ఉన్నాయి కదా. సో యూ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ ఈ సొసైటీ. సమాజంతో మీరు కంపేర్ చేసుకోవడం అనే మానసిక దౌర్భాగ్యానికి గురి కాకూడదు. మన పక్కవాడు ఎలా బ్రతుకుతున్నాడు వాళ్ళలాగా నేను బ్రతకాలి, లేకపోతే ఇంకొకళ్ళలాగా నేను నా బట్టలు వేసుకోవాలి, ఇంకొకళ్ళలాగా నేను తయారవ్వాలి, లేకపోతే ఇంకొకళ్ళలాగా కారు కొనుక్కోవాలి, ఇంకొకటి ఇల్లుకి వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళి ఇల్లు చూసి ఒక బ్యూటిఫుల్ హౌస్ ఉంది, మంచి చాండిలేర్ ఉంది, ఇంట్లోంచి మెట్లు ఉన్నాయి, ఈ కంపారిజన్ తీసేయాలి. ఎప్పుడైతే మీరు కంపారిజన్ చేసుకోవడం మొదలు పెడతారో దానికి అంతు పొంతు ఉండదు. మీ ఫ్రెండ్కు ఒక గొప్ప ఇల్లు ఉండొచ్చు, ఆడి ఫ్రెండ్కి ఇంకో పెద్ద ఇల్లు ఉంటుంది, వాడి ఫ్రెండ్కి ఒక ప్యాలెస్ ఉంటుంది, ఆ ఫ్రెండ్కు ఒక ఐలాండే ఉండొచ్చు. సో ఇలా కంపేర్ చేసుకుంటూ పోతే మీకు దానికి యూ హ్యావ్ టు గో అప్ టు ద లెవెల్ ఆఫ్ కాల్ అంబానీస్ వరకు వెళ్ళాలి. అంబానీస్ కూడా కంపేర్ చేసుకోవడం మొదలు పెడితే అంబానీస్ కన్నా ధనవంతులు చాలామంది ఉన్నారు. జుకర్బర్గ్తో కంపేర్ చేసుకోవాలి, ఎలన్ మాస్క్తో కంపేర్ చేసుకోవాలి, రాస్చెల్తో కంపేర్ చేసుకోవాలి. దే హ్యావ్ టు కంపేర్ విత్ క్వీన్ ఎలిజబెత్. సో ఇట్లా కంపేర్ చేసుకోవడం మొదలు పెట్టాలి. మళ్ళీ అందులో హెరిటేజ్ అన్నీ బయటకు వస్తాయి. సో మీరు ఫస్ట్ స్టాప్ కంపేరింగ్ విత్ హౌస్. మిగతా జనాలతో కంపేర్ చేసుకోవడం అనేది ఫస్ట్ ఆపేయాలి. ఇది ఫస్ట్ మ్యాట్రిక్స్ ఆఫ్ లైఫ్. ఇది జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే పక్క వాళ్ళతో మనం చూసుకోవడం. రెండోది, మన ఆర్థిక వెసులుబాటు మనకు మాత్రమే తెలుసు. మన స్ట్రెంగ్త్స్ ఏంటి, మన వీక్నెసెస్ ఏంటి, మన ఆపర్చునిటీస్ ఏంటి, మన థ్రెట్స్ ఏంటి, ఈ స్వాట్ అవుతుందో మనకు మాత్రమే తెలుసు. మన బలాలు బలహీనతలు ఎదుటివాడు చెప్పాల్సిన అవసరం లేదు, వాడికి ఆ ఛాన్సే ఇవ్వకూడదు. మనకే తెలుసు దాని గురించి. మన బలం ఏదైతుందో ఆ బలాన్ని పెంచుకోవాలి, ఆ బలం మీదే పనిచేయాలి.
బలహీనతలు ఏవైతే ఉంటాయో వాటి తగ్గించుకోవాలి. బలహీనతలు అంటే ఖర్చు పెట్టడం, బేసికలీ ఎక్కువ ఫ్రెండ్స్తో వెళ్ళడము, ఖర్చు పెట్టడం, ఇది ఒక బలహీనత. అలా ఖర్చు పెట్టడం వల్ల రూపాయి ఉపయోగం ఉండదు. ఈ ఫ్రెండ్స్ ఈ రోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. వాడి మీద 10,000 20,000 పెట్టి పార్టీలు ఇచ్చి తాగిపిచ్చి వాడికి తినిపించిన తర్వాత వాడు ఉండడు, అవసరం లేదు. యూ హ్యావ్ టు స్టాప్ దిస్ నాన్ సెన్స్ ఫస్ట్. ఇది ఒక బలహీనత. ఖరీదైన సినిమాలు చూడడం ఒక బలహీనత. మొదటి రోజు సినిమా చూడడం ఒక బలహీనత. ఇది బలహీనత నుంచి బయటికి వచ్చేయాలి. ఖరీదైన బట్టలు వేసుకోవడం, మన స్థాయిని మించి ఖరీదైన బట్టలు వేసుకోవడం, ఇది ఒక బలహీనత. ఇది కూడా ఆపేసేయాలి. ఖరీదైన హాలిడేస్కి తిరగడం, ఇది ఒక బలహీనత. దీన్ని కూడా ఆపేసేయాలి. సో యూ హ్యావ్ టు ప్లాన్ అకార్డింగ్ టు యువర్ ప్లానింగ్ షీట్. మీరు ఈ ప్లానింగ్ షీట్ పెట్టుకొని, నేను 25 ఏళ్ళ వయసున్నా, 25 ఏళ్ళ వయసున్నా, నేను 27 ఏళ్ళకు పెళ్లి చేసుకోవాలి, 30 ఏళ్ళకు తండ్రి అవ్వాలి, 35 ఏళ్ళకు నాకు ఈ హెల్త్ ఇష్యూస్ వస్తాయి, జెనెటికల్గా ఏదో ప్రాబ్లం ఉంది, 40 ఏళ్ళకు నేను మిడిల్ ఏజ్లోకి వచ్చేస్తా, 50 ఏళ్ళకు నా జాబ్ థ్రెట్లోకి వస్తుంది, ఎందుకంటే కొత్త జనరేషన్ వచ్చి నాకు సమస్య క్రియేట్ అవుతుంది, 50 ఏళ్ళ నుంచి నాకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి, 60 ఏళ్ళకి రిటైర్ కావాలి, రిటైర్ తోసేస్తారు బయటికి. సో ఈ ప్లానింగ్ అంతా వాడు డే 1 చేయాలి. హీ హాస్ టు డూ దిస్ ప్లానింగ్ ఆన్ డే 1, ద డే ఈ జాయిన్స్ హిస్ జాబ్. ఈ ప్లానింగ్ ఎవరికైతే ఉంటుందో వాడు హైలీ సక్సెస్ అవుతాడు లైఫ్లో. మీరు సక్సెస్ పీపుల్ని ఎవరైనా చూడండి, విజేతలను ఎవరైనా చూడండి, మీరు ఒక ఐఏఎస్ని, ఒక ఐపీఎస్ని, వాళ్ళు విజేతలు ఎలా అయ్యారు? వాళ్ళందరూ కూడా వాళ్ళు ముందే ప్లాన్ చేసుకున్నారు. స్కూల్ లైఫ్ నుంచో ఇంటర్మీడియట్ నుంచో వాళ్ళు ప్లాన్ చేసుకుని నేను ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలని కలలు కన్నారు. దాని వెనక ఎంతో కృషి, పట్టుదల, ఎన్నో సంవత్సరాల కృషి ఉంది అందులో. మిగతా ప్రపంచం, మిగతా పిల్లలందరూ హ్యాపీగా పడుకొని, లేకపోతే సినిమాలు చూస్తూ, లేకపోతే నైట్లో గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ ఆడుతుంటే, వీళ్ళన్నీ పక్కన పెట్టి పుస్తకాలు చదువుకుంటూ దే బర్న్ దేర్ మిడ్ నైట్ ఆయిల్. అలా చేశారు కాబట్టే వాళ్ళు క్రీమ్ ఆఫ్ ది సొసైటీ అయ్యారు. మీకు సివిల్స్లో, గ్రూప్స్లో ఉన్నారు, ఐఐటీస్ అయ్యారు, ఐఏఎమ్స్ అయ్యారు. సో మీకు అది లేకపోవచ్చు, బట్ యూ క్యాన్ వర్క్ ఆన్ యువర్ స్ట్రెంగ్స్. మీరు మీ స్ట్రెంగ్స్ మీద వర్క్ చేసేది ఉంటుంది. అండ్ బీ పాజిటివ్ ఇన్ లైఫ్. వస్తాయి కష్టాలు, మన కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినంత మాత్రాన అది శాశ్వతం కాదు. ఎవ్రీ క్లౌడ్ హ్యాస్ టు పాస్. దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ లైట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టన్నల్. సో ఇది మనము గుర్తుపెట్టుకోవాల్సింది. ఎప్పుడైతే మీరు మీ ప్లానింగ్ అనేది కెరీర్ స్టార్టింగ్లో చేసుకుంటారో మీకు ఇష్యూస్ ఉండవు. ఎందుకంటే యూ హ్యావ్ ప్లాన్డ్ ఇట్ వెరీ క్లియర్లీ. మీరు 25-26 ఇయర్స్ లేకపోతే ప్లాన్ చేసి మీ షీట్ మీ ముందు పెట్టుకొని ఎవ్రీ 6 మంత్స్కి రివ్యూ చేసుకుంటూ వెళ్తుంటారో ఇంకా మీకు సమస్యలు ఉండవు లైఫ్లో. మీరు యు ఆర్ ప్రిపేర్డ్, మొత్తం మీరు ఆయుధ సామాగ్రితో రెడీగా ఉన్నారు. ఎలాంటి లే ఆఫ్ వచ్చినా, ఎలాంటి రెసిషన్ వచ్చినా, ఎలాంటి డిప్రెషన్ వచ్చినా యు ఆర్ రెడీ. ఇది లేనప్పుడే సమస్య. ఇఫ్ సంబడీ ఈస్ ప్లానింగ్ హిస్ లైఫ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 40, దెన్ ఈజ్ ఎ ఫూల్. Intellectuals will never plan their life at the age of 40 or 45. You have to plan your life early in the life, beginning of your career. రెండోది, డోంట్ మూవ్ విత్ నాన్సెన్సికల్ పీపుల్. మన జీవితంలో మన స్నేహితులు ఎప్పుడు కూడా చాలా పాజిటివ్గా ఉండాలి. మనలో తప్పులు చెప్పాలి, మనల్ని విమర్శించాలి, మనకు ఒక రైట్ పాత్ చూపించాలి. మన అవసరానికి మనకు ఒక కష్టం వచ్చింది, ₹1,00,000 ఎమర్జెన్సీ ఉంది, ₹1,00,000 మన ఫ్రెండ్ దగ్గర 10 లక్షలు ఉన్నాయి, ఎగ్జాంపుల్ వాడి దగ్గర 10 లక్షలు ఉన్నాయి, నాకు ₹1,00,000 కష్టం వచ్చింది. ఈ ₹1,00,000 కష్టం వచ్చినప్పుడు 10 లక్షలు ఉన్న స్నేహితుడు మనకు ఆ టైంకి ఆదుకోకపోతే వాడు స్నేహితుడు కాదు. కిక్ హిమ్ అవుట్ ఫ్రమ్ యువర్ లైఫ్. అని తీసేయండి, తొలగించేయండి. వాడు స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు, ఎవడన్నా కావచ్చు, ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్. మీకు కష్టం వచ్చినాడు మిమ్మల్ని చూడనివాడు, మీరు హాస్పిటల్ వాడు, మిమ్మల్ని పరామర్శించనివాడు, వాడు స్నేహితుడు, బంధువు కాదు. మన 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 రిలేషన్షిప్స్ అన్నీ ఇలాంటి సందర్భాల్లోనే తేలిపోతాయి, బయటపడతాయి. మీకు ఒక ఆర్థిక కష్టం వచ్చింది, ₹1,00,000 అవసరం ఉంది, ఆ టైంలో ఆ కష్టం వచ్చినప్పుడు ఆదుకోలేని వాడు మీ స్నేహితుడు, మీ బంధువు కాదు. వాడికి మీ జీవితంలో స్థానం లేదు. జస్ట్ కిక్ హిమ్ అవుట్. మీరు హాస్పిటలైజ్ అయిపోయి ఏదైనా సమస్యతో ఒక వారము, 10 రోజులు, నెల రోజులు పడుకున్నారు, ఆ టైంలో మిమ్మల్ని పరామర్శించడానికి రానివాడు, మిమ్మల్ని ఫిజికల్గా చూడడానికి రానివాడు మీకు అందుబాటులో ఉంటే, అంటే అమెరికాలోనో రష్యాలో ఉంటే అది వేరే విషయం, బట్ విత్ ఇన్ ద సిటీ పెరిఫరల్స్లో ఉండి మీకు అందుబాటులో 1 గంట సేపు ప్రయాణంలో, 2 గంటల ప్రయాణంలో, 3 గంటల ప్రయాణంలో, ఆదివారం పూట వచ్చి చూడని వాడు మీ స్నేహితుడు, బంధువు కాదు. వాళ్ళకు మీ జీవితంలో స్థానం లేదు. అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు టాక్ టు యూ ఆఫ్టర్ దట్, అండ్ యూ ఆర్ నాట్ సపోజ్ టు రెస్పాండ్ టు దెమ్. వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకోకండి. పరిచయంలో రిలేషన్షిప్ వేరు, పరిచయం వేరు. వాళ్ళతో హాయ్ బాయ్ ఎప్పుడైనా కనపడితే ఆ హాయ్, అలా ఎలా ఉన్నాం, బయట పరిచయస్తుతో మాట్లాడడానికి పరిమితం కావాలి, అంతవరకే ఉంచుకోవాలి. అంత తప్పిస్తే ఈజ్ నాట్ యువర్ ఫ్రెండ్ ఆర్ రిలేటివ్. ఎప్పుడైతే మీ ఫిల్టరేషన్ పెరుక్కుంటూ పోతుందో మీ స్నేహితుల జాబితా తగ్గిపోతుంది, మీ బంధువుల జాబితా తగ్గిపోతుంది. ఈ 10 మంది ఉండాల్సిన చోట 2-3 ఉంటారు. యు ఆర్ హ్యాపీ ఇన్ లైఫ్, యూ హ్యావ్ ఎ క్లారిటీ. ఇంకెవరి మీకు ఆశలు ఉండవు.
మీరు ఇంకొకటి మీద ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. స్నేహితుల పరిధి పెంచుకొని 100 మంది నా ఫోన్ కాంటాక్ట్ బుక్లో స్నేహితులు ఉన్నారు, 1000 మంది కలీగ్స్ ఉన్నారు, 200 మంది బంధువులు ఉన్నారు, ఈ నాన్ సెన్స్ నుంచి బయటకు వచ్చేస్తారు. మీకంటూ ప్రపంచంలో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనకంటూ ప్రపంచంలో బంధువు లేడు, మనకు స్నేహితులు లేరు, మనకున్న వాళ్ళందరూ పరిచయస్తులే. ఒకరో ఇద్దరు బంధువులు ఉంటారు, అది ఎప్పుడు వస్తుంది, మనకి ఎమర్జెన్సీ వచ్చినాడు వాడు బంధువా స్నేహితులను బయటపడుతుంది. మనకి ఎమర్జెన్సీ వచ్చినాడు వాడు మనకు ఆదుకోవడానికి, లేకపోతే మన కష్టంలో చేతిని రానివాడు వాడు బంధువు కాదు, స్నేహితుడు, అన్న కాదు, తమ్ముడు కాదు, తండ్రి కాదు, తల్లి కాదు, భార్య కాదు, పిల్లలు కాదు. మీరు ఒంటరి వాళ్ళు ఎప్పుడైనా సరే, యు ఆర్ అలోన్. మిమ్మల్ని ఆదుకునేది మీ డబ్బు మాత్రమే. ద ఓన్లీ థింగ్ విచ్ విల్ కమ్ అండ్ హెల్ప్ యూ ఈజ్ యువర్ మనీ. ఫర్ దట్ యూ హ్యావ్ టు సేవ్ యువర్ మనీ, యూ హ్యావ్ టు ప్లాన్ అండ్ సేవ్ మనీ. రెస్పెక్ట్ మనీ, డబ్బుని గౌరవించండి. ఈ ప్రపంచంలో డబ్బే దేవుడు, డబ్బు మాత్రమే మనిషిని ఆదుకుంటుంది, ఇంకా ఏది ఆదుకోదు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అనేది ఒకటి మనకి అరిస్టాటిల్ చెప్పింది ఒకటి ఉంది కదా. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు లేదు, మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు, దాని స్వార్థపూరిత ఆర్థిక సంబంధాలు. లెట్ అస్ యాడ్ దట్ స్వార్థపూరిత. మనం ఉట్టి ఆర్థిక అంటే గౌరవించినట్టు ఉంటుంది మానవ సంబంధాలని. మానవ సంబంధాలను గౌరవించకూడదు, మానవ సంబంధాల పక్కన ఇది పెట్టాలి. మానవ సంబంధాలన్నీ స్వార్థపూరిత ఆర్థిక సంబంధాలు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ మాట ఎప్పుడు గతంలో మనం డిస్కస్ చేసాము. మీ కష్ట తీవ్రతను బట్టి మీరేంటో, మీ ఎబిలిటీ ఏంటో మీకు అర్థమవుతుంది. మీ కష్ట తీవ్రతను బట్టి మీ బంధువులు, మీ స్నేహితులు ఏంటో మీకు బయటపడతారు. మీకు చిన్న కష్టం వచ్చింది, యూ హ్యావ్ అ స్మాల్ ప్రాబ్లం. 10 మంది స్నేహితులు ఉంటారు, అందులో 8 మంది వచ్చి సపోర్ట్ చేస్తారు. కొంచెం పెద్ద కష్టం వచ్చింది, 10 మంది స్నేహితులు బంధువులతో 6 వస్తారు. ఇంకా పెద్ద కష్టం వచ్చింది, 10 మంది స్నేహితుల్లో 6 నుంచి 2 వస్తారు. ఇంకా తీవ్రమైన కష్టం వచ్చింది, మీ భార్య తల్లిదండ్రులు వస్తారు. దానికైనా అతి తీవ్రమైన కష్టం వచ్చింది, ఇంకెవ్వరు రారు. మీ భార్య రాదు, మీ తండ్రి రాడు, ఎవడు రాడు, మీరు మాత్రమే ఫైట్ చేయాలి. అండ్ ప్రిపేర్ ఫర్ ఇట్. యూ హ్యావ్ టు గెట్ మెంటలీ ప్రిపేర్డ్ ఫర్ దట్ తీవ్రమైన కష్టం. ఆ తీవ్రమైన కష్టం అంటే ఏంటనంటే, మీ కాళ్ళు చేతులు మొత్తం విరిగిపోయి యాక్సిడెంట్ అయిపోయి మీరు ఐస్ బాక్స్ వరకు వెళ్ళి ఎవడు చూడలేని పరిస్థితుల్లో డెత్ బెడ్ కండిషన్ అనమాట. డాక్టర్ వచ్చేసి బాబు వీడు ఫినిష్ అయిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద అత్యంత తీవ్రమైన కష్టం, కీడంచి మేలంచడం. వీడిని ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ కష్టం అనమాట. వీడికి మెర్సీ కిల్లింగ్ ఇస్తేనే బెస్ట్, వీడి వెంటిలేటర్ పీకేయండి పోతాడు అన్న సందర్భంలో మీతో ఎవరైనా ఉంటారో వాడు మీ పర్సన్. అలా ఎవ్వరు ఉండరు, మీ ఆత్మనే మీతో ఉంటుంది, మీరు మాత్రమే మీతో ఉంటారు. అలాంటి మీలో మీరు ఎవరైతే ఉన్నారో దాన్ని చంపుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? యు ఆర్ దేర్, యు ఆర్ విత్ యువర్ సెల్ఫ్. ఆ సందర్భంలో కూడా మీతో ఎవరున్నారు? మీరే ఉన్నారు. అండ్ యూ వాంటెడ్ టు కిల్ దట్ మీరు. ఇప్పుడు ఐఎమ్ లింకింగ్ దట్ టు హబ్సిగూడ కేస్. సో ట్రస్ట్ ఓన్లీ 2 things ఆన్ దిస్ ఎర్త్. ఒకటి, ఆల్వేస్ రిమెంబర్ మనీ, యూ హ్యావ్ టు సేవ్ యువర్ మనీ. యూ నీడ్ టు హ్యావ్ యువర్ మనీ, ప్రాపర్ మనీ విత్ యూ. ఎలాంటి ఎమర్జెన్సీగానే మెంటల్గా ప్రిపేర్ అయిపోయి డబ్బు దాచిపెట్టుకోండి. మీరు అనుకుంటారు, నలుగురు మీరు మైజర్ అనుకుంటారు, పినాసి అనుకుంటారు, కంజూస్ అనుకుంటారు, రకరకాల పేర్లు పెడతారు. లెట్ దెమ్. వై ఆర్ యూ వరీడ్? వాళ్ళు ఏమనుకుంటే మీకేంటి? వాళ్ళు వచ్చి మీకు ఇస్తారా? లెట్ దెమ్ థింక్, నథింగ్ రాంగ్. మీరు మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయాలంటే మీరు డబ్బులు దాచిపెట్టుకోవాలి. దానికి 1,00,000 మార్గాలు ఉన్నాయి. ఇట్ క్యాన్ బి మ్యూచువల్ ఫండ్, ఇట్ క్యాన్ బి స్టాక్ మార్కెట్, ఇట్ క్యాన్ బి వాట్ ఎవర్. బయింగ్ ఏ ల్యాండ్. ఈ 3 ఇన్స్ట్రుమెంట్స్ ఇప్పుడు మనకు మంచి ఇన్స్ట్రుమెంట్స్ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైం. ఫర్ నెక్స్ట్ 50-60 years ఈ దేశంలో దిస్ ఇస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ఇన్స్ట్రుమెంట్. మన దేశం పర్స్పెక్టివ్లో put your money in mutual funds, or put your money into stock markets, or put your money into lands. Okay, I don't suggest gold and all that, but these 3 things are which will give highest ROI. ఇది ఈ మూడింటిని ప్లాన్ చేయండి. అండ్ దీనికన్నా గొప్ప స్నేహితుడు దేవుడు, ప్రత్యక్ష నారాయణుడు, 2 ఉన్నారు. దేవుడి రూపంలో 2 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి మీకు. ప్రత్యక్ష నారాయణుడు ఒకటి, మీ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఓ 50 లక్షలు మీ స్తోమతను బట్టి 50 లక్షలు, 1 కోటి రూపాయలు. సడన్గా మీరు చచ్చారనుకోండి యాక్సిడెంట్లో, ఐమ్ సారీ మీరు కదా ఇన్ జనరల్, నేనే అనుకోండి, సడన్గా నాకేమైనా అయింది అనుకోండి, తప్పకనే ఎగిరిపోయాం మనం రోడ్డు మీద, ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చి మీ ఫ్యామిలీ ఆదుకుంటుంది. దట్ విల్ కమ్ ఫర్ యువర్ రెస్క్యూ. యాక్సిడెంటల్ డెత్ అయినా అప్పుడు ఎవడు రాడు, ఇన్సూరెన్స్ కంపెనీ వస్తాడు. వాడు దేవుడు, ఈజ్ గాడ్. Term, I'm talking about term, not about endowment or not about other savings. ఇన్సూరెన్స్ లో ఎండోమెంట్ అనేది నేను దాన్ని పచ్చిగా వ్యతిరేకిస్తుంది. కొంచెం ఒక రోజు సెషన్ చేద్దాము. ఓకే, ఇన్సూరెన్స్ ఎండోమెంట్ అనేది ఐ డిస్కరేజ్ పీపుల్, బట్ ఐఎమ్ సేయింగ్ యూ నీడ్ టు హ్యావ్ యువర్ టర్మ్ పాలసీ. యూ డెఫినెట్ నీడ్ టు హ్యావ్ ఎ టర్మ్ పాలసీ. ఇది దేవుడు, గాడ్ నెంబర్ 1. గాడ్ నెంబర్ 2, ఎవడున్నా లేకున్న ప్రపంచంలో మీకు ఉండాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ.
ట్రూ. యూ నీడ్ టు హ్యావ్ ఎ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. డెఫినెట్గా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. సో మీరు సేవింగ్ చేసుకోండి, పెద్ద సేవ్ చేయలేరు, ఓకే, రీజనబుల్ సేవ్ చేశారు. లైఫ్ ఈజ్ అన్సర్టైన్, ఏదైనా జరగవచ్చు. దారిలో వెళ్తుంటే ప్రతిరోజు హైదరాబాద్లో ఆల్మోస్ట్ 6-7 వేల కొత్త వెహికల్స్ వస్తూ ఉంటాయి. ప్రతి వెహికల్ మీకు మృత్యు గంటికలు తీసుకొని వస్తుంటుంది. ఓకే, ఎవ్రీ న్యూ వెహికల్ విచ్ ఇస్ కమింగ్ ఆన్ ద రోడ్ ఈజ్ డెత్ సిగ్నల్ టు యూ. సో ప్రతిరోజు 6-7 వేల కారణాలు ఉంటాయి మన మనిషి చావడానికి, కొత్త వెహికల్స్ రూపంలో లేకపోతే పాత వెహికల్స్ రూపంలో. యూ నీడ్ టు హ్యావ్ యువర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. అండ్ you don't know how is your health going to reciprocate for certain foods and habits and ecology and environment and emissions. So దీని దృష్టిలో పెట్టుకొని మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. Nobody will come forward. And talking about suicides, okay, I'll tell you my personal example. I have a problem called as tinnitus. Tinnitus అంటే చెవిలో నిరంతరం ఒక శబ్దం వస్తుంటుంది. I don't know how it has come. ఎలా వచ్చిందో తెలియదు నాకు. సడన్గా చెవిలో tinnitus స్టార్ట్ అయింది. ఈ లెఫ్ట్ ఇయర్ ఎంత హోరు అంటే, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కదా, ఈ శబ్దం ఏ స్థాయిలో ఉందంటే ఒక కుక్కర్ విజిల్ శబ్దం వస్తుంది ఆ చెవిలో. నౌ ఐఎమ్ ఫేసింగ్ దిస్. లాస్ట్ 1 year నుంచి ఐఎమ్ ఫేసింగ్ దిస్. చాలా తీవ్రమైన శబ్దం అనమాట, అంటే భరించరాని శబ్దం. నౌ దీన్ని నేను హ్యాబిచువేట్ చేసుకోవాలి, ఒక 2-3 months అది ఒక నరకం అనమాట. అది ఒక నరకప్రాయమైన పరిస్థితి. ఈ tinnitus అనేది ప్రపంచంలో హయ్యెస్ట్ మెడికల్ సూసైడ్స్ ఏవైతే ఉంటాయో అందులో నెంబర్ 1 ఇది. మెడికల్ సూసైడ్స్లో ఫస్ట్ సూసైడ్ tinnitus. ఈ tinnitus వస్తేనే ఎక్కువ మంది తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటారు. ఐ వెంట్ టు వన్ హాస్పిటల్ టు ఎ లేడీ డాక్టర్, వాజ్ సిట్టింగ్ అండ్ టాకింగ్ టు హర్. ఆవిడతో మాట్లాడుతున్నాను. నేను వెళ్ళిన సందర్భం ఏంటి, చాలా తీవ్రమైన శబ్దంతో వెళ్ళి నేను తట్టుకోలేక గందరగోళమే, కన్ఫ్యూజన్, నా మైండ్ పని చేయట్లేదు. ఐ వాజ్ సిట్టింగ్ అండ్ టాకింగ్ టు హర్. తన అన్న మాట ఏంటో తెలుసా, మీరు ఆశ్చర్యపోతారు. ఈవిడ చెప్పింది, అయ్యో సార్ మీకు విషయం తెలియదు, ఈ ప్రపంచంలో ఎక్కువ మెడికల్ సూసైడ్స్ అయ్యేది ఈ ప్రాబ్లం వలని అని. ఆ మాట ఒక పేషెంట్తో చెప్పింది. అవును కదా, రాంగ్ కదా అది. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. అది ప్రొఫెషనల్ ఎథిక్స్ కాదు. ఆ మాట నేను ఒక మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి ఆ శబ్దాన్ని భరించలేక, దాన్ని అడాప్ట్ చేసుకోలేక అన్బేరబుల్ కండిషన్లో ఉంటే ఆవిడ నాతోనే అంది, ఎక్కువ సూసైడ్స్ ప్రపంచంలో దీంతోనే చేసుకుంటారని. నేను బలహీనున్నై ఉంటే ఆ క్షణంలో, అంటే నాది ఏ డిసిబుల్ ఇదే కావచ్చు సొల్యూషన్ అనే ఒక థాట్ వస్తుంది కదా, వచ్చేది. ఇంతకు మించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఉండదేమో, మెడిసిన్ లేదేమో అని. లేదు, నేను ఇయర్ ఫోన్ పెట్టుకున్నా సరే, ఈవెన్ ఇఫ్ ఐ పుట్ వన్ ఇయర్ ఫోన్ టు అవాయిడ్ ది సౌండ్ విచ్ ఇస్ కమింగ్ ఇన్ సైడ్, నాకు ఇయర్ ఫోన్ సౌండ్ వినపడదు, నాకు లోపల వచ్చే కుక్కర్ విజిల్ సౌండ్ వినపడుతుంది. నేను ఇక్కడ నా చెవి దగ్గర నేను ఒక ఫోన్ పెట్టుకున్నా సరే నాకు వినపడదు, ఫోన్ రింగ్ కూడా వినపడదు, నాకు లోన్ వచ్చే సౌండ్ వినపడుతుంది. సో నేను ఈ సిట్యువేషన్ అడాప్ట్ చేసుకోవడానికి ఒక 2-3 months, 3 to 4 months పట్టింది. చాలా గందరగోళమైన మానసిక పరిస్థితి. ఇప్పుడు నా ఎదురుగ్గా నేను ఎవరైతే నాకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన డాక్టరే నన్ను ఎంకరేజ్ చేసింది ఆవిడ, అయ్యో ప్రపంచంలో ఎక్కువ సూసైడ్స్ దీనివల్లనే జరుగుతాయండి అని. నేను బలహీనున్నాయి అంటే ఆవిడ టేకెన్ అ కాల్, ఆవిడ ఎండెడ్ మై లైఫ్ దేర్ ఇట్ సెల్ఫ్. సో మనం మీరు ఎలా హ్యాండిల్ చేసుకుంటారనేది ఇంపార్టెంట్. సో కష్టాలు వస్తాయి, మీకు డిప్రెషన్లోకి వెళ్తారు, డిప్రెషన్ న్యూరోసిస్ ఉంటుంది, మనిషికి ఫ్రస్ట్రేషన్స్ వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. యూ హ్యావ్ ఎవ్రీ డే ఇస్ ఎ ఛాలెంజ్. ఈరోజు ఇలా మాట్లాడుకుంటున్నాం అని గ్యారంటీ లేదు, రేపు పొద్దున ఇంకేదైనా సమస్య రావచ్చు, ఇంకేదైనా ఇష్యూ రావచ్చు. బట్ దానికి చావే పరిష్కారం అయితే ఈ దేశంలో 90% మంది మరణించి ఉండేవాళ్ళు. వై దే ఆర్ గివింగ్ ఏ ఫైట్? మనుషులు చావే పరిష్కారము అని అనుకుని మనకి ఏది ముందుకు ప్రగతి అనేది ఉండదు కదా. ఇప్పుడు శాన్ ఆండర్స్, ఆయన పేరు కల్నల్ శాన్ ఆండర్స్, కెంటుకీ ఫ్రైడ్ చికెన్ KFC, 56 ఏళ్ళ వయసులో అతను జీవితాన్ని స్టార్ట్ చేశారు. 60 times ఫైట్ ఇచ్చాడు, 60 రకాల ఫార్ములాస్ చేశాడు. ఆయన భార్య కూడా వదిలేసి వెళ్ళిపోయింది దారిలో, బాబు నువ్వు చికెన్ మీద ప్రయోగాలు చేసి నన్ను చికెన్లా చేసావు అన్నావు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయింది. పిల్లలు వదిలేశారు. ఎవ్రీబడి లెఫ్ట్ హిమ్, హి వాజ్ అలోన్. అండ్ ఫైనల్లీ ఈ ఇన్వెంటెడ్ దట్ KFC. టుడే వాట్ ఈజ్ హి ప్రపంచవ్యాప్తంగా. అండ్ వీ హ్యావ్ సమ్ గ్రేట్ ఎగ్జాంపుల్. జాన్ విక్, ఆయన పేరు గుర్తు రావట్లేదు, అతను అవిటివాడు, అతని కాళ్ళు చేతులు ఏముండవు. ఈ జస్ట్ రీసెంట్లీ మెట్ ఈవెన్ ఫార్మర్ CM వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కలిశారు. నిక్ జోవిక్ అతనికి లేవు, కాళ్ళు లేవు, చేతులు లేవు, ఏమీ లేవు. ఈజ్ ఓన్లీ అ పర్సన్ హూ కెన్ స్పీక్. అతను 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు. అలా అని చెప్పి అతను డిప్రెషన్లోకి వెళ్ళలేదు. హీ హాస్ బికమ్ ద గ్రేటెస్ట్ మోటివేషన్ స్పీకర్ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన మోటివేషన్ స్పీకర్స్ అతను ఒకటి ఈరోజు. అండ్ ఈజ్ అ ఫర్మ్ బిలీవర్ ఇన్ గాడ్. క్రిస్టియానిటీలో ఆయన వెళ్ళి ప్రీచెస్ ఇస్తాడు,
జనాల్ని మోటివేట్ చేస్తాడు, హాస్యంగా మాట్లాడతాడు, నవ్విస్తాడు. ఈ హాస్ టేకెన్ లైఫ్ వెరీ పాజిటివ్లీ. సో సూసైడ్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్. అది మనం అనుకున్నట్టు ఆర్థిక పాఠాలు అనేది జీవితంలో ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు వాళ్ళే నేర్చుకోవాలి. ఇది మీ యుద్ధం, దిస్ ఈజ్ యువర్ ఫైట్. మీ యుద్ధం మీరే చేయాలి. మీ యుద్ధం మీకు యుద్ధం చేయడానికి మీకు సహాయంగా ఎవరు రారు. ఫస్ట్ నమ్మాల్సింది మనిషి. ఏ దేవుడు రాడు, ఏ తండ్రి రాడు, ఏ తల్లి రాదు, ఏ భార్య రాదు, ఏ పిల్లలు రాదు, ఏ భర్త రాడు, ఏ తోబుట్టులు రారు. మీ యుద్ధం మీరే చేయాలి. ఇట్స్ యువర్ ఫైట్, యూ హ్యావ్ టు ఫైట్. ఎగ్జాక్ట్లీ. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఇన్సూరెన్స్లు, పాలసీలు వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. అవి ఎలా మనకు ఉపయోగపడుతున్నాయి, మీరు చెప్పినట్టుగా మనకు మన డబ్బు భవిష్యత్తులో ఎలా హెల్ప్ చేయబోతోంది. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. బోల్డ్ అంత సీరియస్ టాపిక్ ఇది, చాలా చిన్న సబ్జెక్టు కూడా కాదు. సెన్సిటివ్గా అండ్ ఎంత సోల్ఫుల్గా దీని మీద మనం మనసు పెట్టి ఆలోచించి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందో. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ.